అమ్మయ్యా, మొత్తం 101 బొట్టయ్యా. బుట్టొక్కంటికి 100 రూపాయల 5 పైసలు చొప్పున 10,105 రూపాయల 5 పైసలు అయింది. పూలోడు ఛార్జీ 50 రూపాయల 5 పైసలు. 50 రూపాయల 5 పైసలా? అదేం రేటు? మరి అదే రేటు. బాటా ఊడైతే 50 రూపాయలకి 49 రూపాయల 95 పైసలు నేస్తాడు. నేనేమో 50 రూపాయల 5 పైసలు నేసా. అదే తేడా. ఏడ్చినట్టుంది పొద్దుటే యాదవనా సార్. అయినా నువ్వెక్కించిన బుట్ట కూలేటి? ఏంటి బాబు, నేను చేసిన కూలి పని కదా, కూలి చేసినందుకు డబ్బులు ఇవ్వా. ఇయ్యే సరేగానే. బొట్టల తాలూకు 5, కూలి తాలూకు 5, 10 పైసలు చిల్లరేది బాబు. ఎల్లవా, ఆ మాత్రం డిస్కౌంట్ కూడా ఇవ్వండి. ఇదేమన్నా కోపటెక్స్ అనుకుంటున్నావా డిస్కౌంట్లు రిబేట్లు ఇవ్వడానికి? ఇయ్యే ఎల్లవా, చిల్లర మాకున్నాయల్లా 10 పైసలు చిల్లర కోసం సత్తావేటి? చెప్తాలే రేపు. అమ్మా, రేపా? ఒక్కసారి ఆడేముందో చూడు. మీ అమ్మాయి నాయను, ఈ ఊళ్ళో మూతి మీద మేసం వచ్చిన ప్రతి మగాడికి కొట్టు కూర్చున్న నా కూతురు ఫేసే తప్ప కొట్టు కట్టిన బోర్డు కనపట్లేదు. అటు కాదు, ఆ పక్కన చూడు. అరువు మానభంగం. అదేంటి అరువు రేపు అంటారు కానీ అరువు మానభంగం ఏంటి? రేపుకు తెలుగు పదం అదేనో. అరువు పెట్టమంటే మానభంగం చేసినంత పాపం. తితి మిగతా 90 పైసలు ఏంటే, నీ ముష్టి 10 పైసల కోసం 90 పైసలు తిరిగిమంటావా? అందుకే ఈ దేశంలో చిల్లర కరువు అయిపోయింది. రేపు రా. అంటే నువ్వు మానభంగం చేయొచ్చు, మేం చేయకూడదు అనమాట. ఏమంటే బోర్డు ఎట్టుకున్నామా? ఎలా నీ ఏగజాతి నాశనం అయిపోవాలి. నువ్వేంటే అట్ట బెల్లం కట్టడానికి సోత్తాకోకుంటావో? ఏగలు బెల్లం తినిపోతుంటాను తోలచ్చు కదా. ఎక్కడికి ఎంతసేపు లోపలికి వస్తున్నానమ్మాయి. ఓసని అమ్మ కడుపు మాడా. మీ నాన్నకేమో డబ్బులు పిచ్చి, నీకేమో ముద్దులు పిచ్చి. ఈ ముద్దులకి నేనే దొరికానే తెంగర పిచ్చి. నీకు దండం పెడతాను తల్లే. ఊళ్ళో ఇంకెవడన్నా చూసుకోమ్మా. ఇంకెవరినైనా చూసుకోనా? సూరిపండు, ఎంత మాట నావు సూరిపండు. నేనేమన్నానే? ఆడది తన పెదవి ఒక్కరికే ఇస్తుంది. నా పెదవి నీకు ఎప్పుడో ఇచ్చేసాను. నీ పెదవులు నాకు ఇచ్చావా? ఇంకా నయం నేలకి ఇచ్చానన్నావు కాదు. సూరిపండు, నువ్వే నా హస్బెండ్. చేది తీసేది. హస్బెండ్ లేదు, అరటి పండు లేదు. నోరు మూసుకో. నిన్నిచ్చి మీ నాన్న నాకు ఎలాగో పెళ్లి చేయడు గానీ నువ్వు నాకు అనవసరంగా ఇంక పందిరి. నేనెందుకు వేస్తాను పందిరి? మా నాన్నేస్తాడు. దాచపళ్ళ వ్యాపారం గురించి మీ నాన్నకు పందిరి వేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ తెచ్చాడు? పక్కిదిలో చిల్లర వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. అయ్యి బాబోయ్. సుబ్బయ్య గారు, శవం మీద పైసలు ఏరుకుంటున్నారా? ఏం తప్పేంటి? శవం మించి వాలితే పావలా కాసు 10 పైసలు అయిపోతా, అత్తర్లో ముంచితే 10 రూపాయలు అయిపోతా. దాని ఇలువ దాందే, నా ఇలువ నాదే. అమ్మయ్య, ఏం లేదురా, ఏగల పెంటపాలెం నుంచి నాకు పెళ్లి సంబంధం వచ్చింది. బస్సు ఛార్జీలకి మన డబ్బు ఖర్చు ఎందుకని ఈ ఏరుకుంటున్నా. బాగానికి మీరు సమయానికి వచ్చి వెళ్దాం పదా. ఏంటి ఈ వయసులో మీ పెళ్ళ? పైగా ఇదే గెటప్ వెళ్తారా? ఏంటంటే బాగుండదు బాబు, మీకు దండం పెడతాను. పందిరిలో సొక్కా కుట్టించుకోండి. నేనే అంత ఎర్రి పప్పని సొంత డబ్బులతో సొక్కా కుట్టించుకోవడానికి 10 నిమిషాల పనికి డబ్బులు ఖర్చు పెట్టి సొక్కా కుట్టించుకోవడం ఎందుకురా? నీ సొక్కా వేసుకుంటా. నా చొక్కా వేసుకుంటా? మరి నాకు చొక్కా ఏంట్రా? 10 నిమిషాలు యజమాని కోసం చొక్కా లేకుండా నిలబడలేవా? వాళ్ళు ఆలబడతా రా. నువ్వు వేసుకున్న చొక్కా మళ్ళీ నేను వేసుకుంటే దురదలు కాదు, పుష్టి పుష్టి చేస్తా. ఏంట్రా నసుకుతున్నా? ఏమి లేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గొప్పతనం గురించి ఏం మాట్లాడాలని ఆలోచించి చేస్తానా. బాగా ఆలోచించు. వస్తానా? ఇంకోండి దరిద్రంగా ఉంటుంది. సర్లేమా అని వచ్చి బాగా చెప్పు. బాగా ఆలోచించి చెప్పాలంటే మా అయ్యగారు లక్షల కాచిపరుడు. ఊళ్ళో సంత పందినంతా కిరాణా కొట్టుంది. అంతేకాదు ఊళ్ళో పండిన పంటంతా హోల్సేల్ గా మా అయ్యగారే వ్యాపారం చేస్తుంటారు. అంతేకాదు ఈ చొక్కా ఆయనదే. అసలు ఆ చొక్కా మాట ఎందుకు చెప్పినట్టు? అరువు చొక్కా ఏమో కృష్ణారావులో ఉన్నాడు. ఏంటా గుసగుసలు? కట్నం గురించా? పదండి అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. ఇలా తోసాడండి నా పందిరి. ఎందుకు తొయ్యండి అన్న? ఈ చొక్కా నాదని చెప్పావు కదా. చెప్పాను, తప్పే ఉందండి. తప్పులేదు నాన్న. 1000 అబద్ధాలడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. నువ్వు ఒక్క నిజం చెప్పి చెడగొట్టావు కదా. అయ్యి బాబోయ్ నాన్న. అయ్యో చొక్కా. ఇది నా చొక్కా కదా, ఇది నా చొక్కా, ఇది నా చొక్కా కదా, ఇది నా చొక్కా కదా. రాలిపోయి ఏదో కొండల పాట పోయే వెంకటారమణ. ఎన్ని మెట్లెక్కినా కానీ రాదేమయ్యా
అయ్యా 2 నేత్రములు 1 లెగ్గు లేని బెక్కని బాబు 2 రూపాయలు దానం చేసి డైరెక్ట్ గా తార్ రోడ్డు మీద స్వర్గానికి వెళ్తానికి ట్రై చేయండి బాబు. ఎడో కొండలవాడ. నీకు ఎదవ బతుకేంటి బాబు? అడుక్కోవడానికి అర్థం పర్థం ఉండాలయ్యా. నువ్వు చేస్తున్న ఎదవ పనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది. కానీ గుడైపోయింది బాబు. నీకు ఈ కర్మేంటి బాబు? నీకు ఈ కర్మేంటి బాబు? అర్థం పర్థం లేకపోవటం ఏంటి? నాకు ఎరముష్టి పాలెం నుంచి మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందిరా. మరి అక్కడికి వెళ్తానికి ఛార్జీలు గట్రా కావాలి కదా, అందుకని ఈ ఐడియా ఇచ్చారన్నమాట. మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందా? అమ్మో, అంటే ఈ చొక్కా కలిసి వచ్చిందనమాట. నేను ఈ చొక్కా ఇయ్యను. పెళ్లి సంబంధం నాకు నీకు కాదు. అవతల బస్ టైం అయిపోతుంది. చొక్కా అయిపో. ఒక చొక్కా కుట్టించుకోవచ్చుగా. ఎక్కడ తినాలండి? జేబులు వేసుకోకూడదు. నేనేం తెలివి తక్కువని కాదు. కొట్టు పెట్టి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇక అనవసరంగా ఆలస్యం చేయపోక. ఈ పిల్ల నాకు నచ్చేసింది. అనవసరంగా తొందరపడి పిల్లకి పని రేయకండి. ఏంటంటే అమ్మాయికి కన్ను లేదండి. ఇంకో కన్నుందిగా. నోరు బాగా చిన్నదండి. తక్కువ అన్నం తింటది. అమ్మాయి బాగా పుట్టిదండి బాబు. జుట్టు అందులేవో. ఇదిగో ఆ పిల్ల సంగతి నాకు వదిలేసాయి. పెళ్ళోళ్ళకి నా గురించి చెప్పు. సోదరి మళ్ళారా, మా అయ్యగారి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఈ మండలంలో మా అయ్యగారు చేయని హోల్సేల్ వ్యాపారం లేదు. హోల్సేల్ గా కొబ్బరికాయ వ్యాపారం మా అయ్యగారిదే. అంతేకాదు హోల్సేల్ గా బెల్లం వ్యాపారం మా అయ్యగారిదే. అంతేకాదు హోల్సేల్ గా ధాన్యం వ్యాపారం మా అయ్యగారిదే. అంతేకాదు ఆ చొక్కా సంగతి నాకు తెలియదు. అంటే ఆ వేసుకున్న చొక్కా అయింది కాదా? అలా అడ్డదిడ్డమైన ప్రశ్న లేకండి. ఆ చొక్కా అయిందంటే నాకేంటి, కాకపోతే నాకేంటి? అసలు ఈ చొక్కా కూడా అంటే అదేనండి బాబు నా కర్మ. మీరేం చెప్పమన్నా చెప్తాను కానీ ఆ చొక్కా గురించి నా కుతికి మీద కత్తి పెట్టినానని చెప్పనండి బాబు. అంటే ఆ ఇరువు చొక్కా ముష్టడుక్కుని వేసుకొచ్చాడు అనమాట. ముష్టడుక్కుని వేసుకొచ్చాడు, శవం మీద తీసుకొచ్చాడు. నాకు తెలియదండి బాబు. మీకు దండం పెడతాను. ఆ చొక్కా గురించి నన్ను అడగొద్దండి. మీ కాళ్ళు బాబోయ్. లే లే ఆ ప్లేట్ అక్కడ పెట్టు. నడు బయటికి. నడు బయటికి. నువ్వు కూడా నడుస్తాను బాబు. నడు. నాన్న, అసలు ఆ చొక్కా గురించి అక్కడ ఎందుకు ప్రస్తావన తెచ్చావు? నేను చొక్కా గురించి ఎప్పుడు మాట్లాడానండి? అవునన్నా, నువ్వు నా చొక్కా గురించి మాట్లాడలేదు, నా పెళ్లి చెడగొట్టలేదు. నేను ఆ చొక్కా రాదండి. ఈ చొక్కా నీదే. నేను చెప్పలేదే. అయ్యో, అసలు నేను చొక్కా చెప్పలేదే. సుబ్బయ్య గారు, ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం? పద లోపలికి. అబ్బా కూతురు బాగానే దొరికారే. ఆయనేమో బయట పంది వేస్తున్నాడు, నువ్వు లోపల పంది వేస్తున్నావు. ఇద్దరు పందిల మీద పందిలు వేసేయడమేనా? లోపలికి రాకపోతే ఇక్కడ ముద్దెట్టేసుకుంటా. వస్తున్నానమ్మో. నిన్న అసలు లోపలికి పిలిచింది వేరే పని మీద. వద్దు, పెళ్లి కాకుండా నేను కాలు దాదలుచుకోలేదు. అది కాదు, మా నాన్న నాకు ఎందుకు పెళ్లి చేయడం లేదు తెలుసా? నాకెందుకు తెలీదు? పందిరికి ఖర్చు అవుద్దని. అది కాదు, నా కట్నం ఇవ్వాల్సి వస్తుందని, తను చేసుకుని కట్నం గుంజొచ్చని, తన పెళ్ళయ్యాక నా పెళ్లి గురించి ఆలోచిస్తాడట. కనుక ఏదో సంబంధం చూసి అర్జెంటుగా ముడేటేవా? ఏం చూడమంటావే నా పందిరి? గుడ్డిదాన్ని తెచ్చాను, మూగదాన్ని తెచ్చాను, అవిటిదాన్ని తెచ్చాను. చివరికి మీ నాన్న నా ఉద్యోగం పీకేస్తానన్న భయంతో పిచ్చిదాన్ని కూడా తీసుకొచ్చాను. మీ నాన్న ధాటికి తట్టుకోలేక వాళ్ళు జుట్టు పీకేసుకొని, బట్టలు చించేసుకొని, వాళ్ళ పేర్లు వాళ్ళే మర్చిపోయి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆడికి అసలు నేను సంబంధం చూడడం. ఆడికి చేతపడి చేయిస్తా, పిచ్చి ఇంజక్షన్ చేయించి పిచ్చెక్కిస్తా, ఎయిడ్స్ కొనుక్కొచ్చి వాడికి అతికిస్తా. బాబోయ్, ఏంటండి అలా గాడితం తిన్నారేంటండి? ఏం లేదు నాన్న, నువ్వు నాకు చేతబడి చేయిస్తా అన్నావు కదా, అందుకని నీకు నేను కాలు బడి చేయించానమాట. ఏంట్రా, నువ్వు నాకు పిచ్చి ఇంజక్షన్ ఇప్పిస్తావా? చేతబడి చేయిస్తావా? ఎయిడ్స్ వ్యాధి అంటిస్తావా? ఇయాలతో నీ ఉద్యోగం పట్టు, వెళ్ళిపో. చేయి. నా ఉద్యోగం పట్టన తర్వాత నువ్వు నన్ను టచ్ చేసే అధికారం కూడా నీకు లేదు. చేయి. చాలా థ్యాంక్స్ అండి గురుగారు. ఎంతకాలానికి అన్నారు నీ మాట. వస్తానండి. ఎవరికా? మీ నాన్నకి నాకు పందిరి అయిపోయిన తర్వాత పండు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పండు అంట. పండు నీ అబ్బా గబ్బు సుబ్బిగా నా ఉద్యోగం పీకుతావురా? నీ పందిరి పీకిన దాకా నిద్రపోనురే. అరే ఇలా రారా. ఎక్కడికి వెళ్తున్నావురా? బళ్ళకి. నీ అబ్బా 5వ తరగతి 10 ఏళ్ళ నుంచి చదువుతున్నావు. ఇది చిన్న పందిరి ఇలా రారా. ఎక్కడికి చెప్తాను రా. ఊరి నీ పాదు మీద నా పందిరి ఇంకా ఓడి వేసుకోలేదంటరా. ఆ సుబ్బయ్య గారు నాటు పందిలా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. వాడి కోసం 6 తట్ల పేడ 10 రూపాయలు చిల్లర ఖర్చు పెట్టాను. యాక్షన్ సెంటిమెంట్ డైలాగ్స్ గుర్తున్నాయి కదా? వేసుకో. నువ్వు తిరుగు. రారా రా.
కనిపించడం లేదు కన్నె పిల్లని ఎవరి తాలూకో సూరిపండు మేనకోడలు మా సూరు పండుగ మేనకోళ్ళవా ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఆ నా దగ్గరే పని చేస్తున్నాడు. తనకి ఎవరు లేరని చెప్పాడేంటి? మా అమ్మ పెద్ద మనిషి అవగానే లేచిపోయింది. నేను పుట్టగానే మా నాన్న కూడా మమ్మల్ని వదిలేసి లేచిపోయాడు. తెల్లాళ్ళ క్రితం మా అమ్మ కూడా చచ్చిపోయింది. పాపం. అప్పటి నుంచి శవం మీద పైసలు ఏరుకుంటూ బతుకుతున్నాను. అది చూసి మా మావయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ పేరేంటి? జ్యోతిమాలిని. జ్యోతిలక్ష్మి జయమాలిని కాకుండా ఈ మధ్యలో పేరేంటి? ఇద్దరి అందాలు నాలో ఉన్నాయని ఇద్దరి పేరు కలిపి పెట్టారు. ఏంటలా చూస్తున్నారు? మావయ్య ఎవరన్నా మీరు చేయి కాడలేదు. నేను రా. ఓ సుబ్బయ్య గారు మీరా? నెత్తర ముసుగొచ్చుకొని తీసుకెళ్ళడానికి నేను కాకులకు పిండాలని పెట్టడంలా. చంద్రబాయ్ యజమాని నన్ను పట్టుకుని ఏంట్రా మాటలు? ఏంటి నా ఉద్యోగం పీకేసిన తర్వాత మీకు నాకు మధ్య ఏంటి పందిరి? పీకుతాను రా. కోపం వచ్చినప్పుడు పీకుతాను, ప్రేమ వచ్చినప్పుడు నాకుతాను. నీ అక్క కూతురు తీసుకొచ్చావంట కదా, పిల్ల ముగ్గట్టినట్టుగలలాగా పెట్ట 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 పెట్టలాడిపోతుందిరా. ఇదిగో జ్యోతిమల్ని ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి పెట్టవా? ఏంటి అప్పుడే తమ రావటం, పేరు దగ్గర నుంచి గోరు వరకు అన్ని విషయాలు తెలుసుకోవడం అయిపోయిందా? ఏమంటే మీకు దండం పెడతాను, మీ గద్ద చూపు ఆ పిచ్చుక మీద పడేయకండి. అది పెద్ద మనిషి 4 సంవత్సరాలు అయింది, కోడీలు వేసుకుని 4 రోజులైంది. పైగా పందిరేయాల్సిన పిల్ల దాని సంబంధాల కోసం చూస్తున్నామండి. పెళ్లి ఖాయమైపోయిన తర్వాత సంబంధాలు తొట్టుకుంటా. పెళ్లి ఖాయమైపోయిందా? పెళ్లి కొడుకు ఎవడు? ఎదుగుకుండా నన్ను పెట్టుకుని పెళ్లి కొడుకు ఎవరా అని అడుగుతాంటే మీరా? మా జ్యోతిమల్లి ఏమన్నా కన్ను ముక్కు దిక్కు మొక్కు లేని పిల్ల అనుకున్నారా? నాకు మాత్రం తక్కువరా. అసలు వస్తుంది. ఏ లాభం, చొక్కాయే లేదు. కొట్టిస్తా. ఈ రోజు నుంచి చొక్కాలే చొక్కాలు. ఒరే సూర్యపండు, ఎన్నాళ్ళు నేను కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను రా. జీవితంలో మొట్టమొదటిసారి ఇవాళ నిర్ణయం తీసేసుకున్నాను రా. ఏమని? లవ్ మ్యారేజ్ చేసుకుందామని. ఏం మ్యారేజ్ చేసుకుందామని? లవ్ మ్యారేజ్. ఇంత లేత వయసులోనా? ఇగో వయసుతో సంబంధం ఏంట్రా? చూడు, పిండాలు తిని పెంచిన కండలు చూడరా. కాదనుకురా. నేను ఖచ్చితంగా కాదంటాను. ఆ పెళ్లి ఖర్చంతో నేనే పెట్టుకుంటాను. ఖచ్చితంగా ఒప్పుకోను. పట్టు చీరలు కొని పెడతాను, బంగారం పెడతాను. కాదని బాక నేను లగ్గం పెట్టించేసుకుంటాను అంతే. ఏడే చొక్కా కుట్టించుకోవడం మర్చిపోకండి. ఆహా. ఓహో, ఓరి నీ సిగ్గు మండా, నీ సోకులు వగలు చూస్తుంటే పెంట మీద పందిరేసినట్టే ఉంది కానీ ఇగో ఈ పాలు తాగించడం మాత్రం మర్చిపోక. సూర్యపండు వస్తున్నానండి. సూర్యపండు వస్తున్నానండి. ఏంట్రా ఆలస్యం? మీదే ఆలస్యం. నేను రెడీ. మేము కూడా రెడీయే. నేను రెడీ అంటావేంట్రా? నువ్వెందుకు? నేను కాదండి, అమ్మాయిని లోపల పంపడానికి. తొందరగా పంపించు, ముహూర్తం టైం అయిపోతుంది కదా. ఓరి నీ సిగ్గు మీద పందిరయ్యోయ్, అభం శుభం తెలియని పసిపిల్ల, పందిరెక్కని పిల్ల తీగ నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావో ఏమో. తెలుసురా బాయ్, ముద్దుల్లో ముంచెత్తేను. చూసావు కదా పగలన్నీ పెట్టాను. సరే గాని దీని సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. దాదా జరిగిందిరా. వేరే వేరే గదుల్లో పడుకోండి. అలాగే. ఇప్పుడు వస్తా. కూర్చో. చిచ్చుబుచ్చి. ముసిని దుంపదగా రూపాయి లడ్డు నేలపాలు చేసావు కదంటే ఎరుకుదన్నా. నేను ఏరుకోను. ఇదిగా పోనీ ఈ అరటి పండు తిను. మీ పండు మీరు తినండి, నా పండు నేను తింటాను. అదేంటి శోభనం రోజున విడివిడిగా పండు తినకూడదు, ఒకే పండు ఇద్దరు తినాలి. ముందు పాలు తాగండి. చాలు చాలే గానే ఇంక ఈ పందిరి పికేసి బుద్ధిగా స్కూల్కి వెళ్ళు. ఏంటో రే సుబ్బయ్య, నీకు చొక్కా ఎందుకురా? జీవితంలో మొట్టమొదటిసారి చొక్కా కుట్టించుకుని వేసుకున్నావురా. నీ బతుకు పందిరి మంతం అయిపోయిందిరా. నీకు చొక్కా అత్తి రాలేదురా రే. ఏంటో రే, నన్ను నానా తిప్పలు పెడతావా? దొరికిపోయావరా సుబ్బయ్య. నా మేనకోడల్ని శోభనం రాత్రి మద్దరు చేశావు. అంటే ఈ పాయింట్ మీద అల్లుతాను చూడు పందిరి. ఇంక మీ నాన్న బతుకు కబడ్డీ 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 కబడ్డీ. ఏంటో చూస్తా పదా.
అయ్యో 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 ఓస నీ పాదు మీద నా పందిరి ఏంటలా రెచ్చిపోతున్నావేంటే మా నాన్న రోగం కుదిర్చేసావుగా ఆ. ఇక మన పెళ్ళైపోతే మన జీవితమే మళ్ళీ పందిరైపోద్ది. నేను తీగ నువ్వు పందిరి, నేను ఇండా పాకి నిన్ను అల్లుకుపోతాను. ఉండు తర్వాత బాగుంది అదిగో వస్తున్నాడు వాడికి ఫైనల్ కోటింగ్ ఇవ్వాలి లే 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 బాబా ఒరే సూరిపండు మా జ్యోతిమాలిని గురించి నేను తిరగని ఊరు లేదు, తిరగని ఈది లేదు, ఎతకని చెరువు లేదు, ఎతకని బావి లేదురా. నీకు కాని కనిపించిందా? ఎట్టా కనపడుద్దండి కట్నం లేదన్న కోపంతో నా మేనగోళ్ళని గొంతు పిలిచి చంపేసి మాయం చేశావు కదా ఆటోమేటి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ ఇస్తా, నిన్ను మర్డర్ కేసులు ఎదిగిస్తా, నీ పాడి మీద పందిరేస్తా. ఏయ్, ఆ. నేను దాన్ని మంటర్ చేయటం ఏంట్రా? ఆ. ఇదంతా అబద్ధం. అబద్ధం కాదండి ఊరంతా కుక్కరకో అని కోడేకొస్తుంది నేను పోలీస్ అయ్య బాబోయ్. స్టేషన్ ఒరే సూరిపండు ఆ. చెప్పేదని రా. అట్ట కూర్చో చెప్తా. ఉండే. కూర్చోరా. కూర్చోరా. కూర్చో. ఆ. కాలు ఇక్కడ పెట్టానా? ఒరే ఎన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారని ఆ కోపంతో నా మీద ఎంత కచ్చ కడతా ఉంటా. ఇవాళ నుంచి నువ్వు చెప్పినట్టల్లా ఇంట. అమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉంటావా తల్లి? నానా ఆ. ఈ రోజు నుంచి నీకు గుమ్మడిగింజంత బెల్లం పెడతా. ఆ? ఆ. ఆహా. 12 పంచదార పలుకులు పెడతా. ఓహో ఆ. ఆ. కాకుల దగ్గర ఏరుకొచ్చిన పిండాలన్నీ నీ ఇష్టంలో వేస్తా. చెప్పు తీసుకొని కొడతా ఆ. చేతి ఆ. దరిద్రుడా నీలాంటి శనిదానాలు పుచ్చుకునేవాడు మరి చచ్చినా నమ్మను లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తా. నేను జైలు పాలైపోతే నా బిడ్డ బతికేమైపోద్దురా? నువ్వేం మాట్లాడబెట్టే? సోరిపడ్డు ఆ. మా నాన్న ఏమైనా చేయదలుచుకుంటే నన్ను చంపి నా శవం మీద నుంచి నడిచేడు. ఓసని అమ్మ గడుపు మాడ ఈ సెంటిమెంట్ పందిరేంటి అవునన్నా నేను చేసిన తప్పులన్నీ క్షమించి నా బిడ్డ మెళ్ళ తాళి కట్టి దాన్ని ఏలుకోరా నాన్న. నాన్న ఆ. నువ్వు అన్ని మర్చిపో. ఆ. నేను వెళ్ళి పళ్ళెం తెస్తాను, ఆయన కాళ్ళు ఆ. కడిగి. కూతుర్ని అడ్డం పెట్టుకొని బతికిపోయావు ఆ. సిట్ డౌన్ ఆ. కూర్చో ఆ. కూర్చో ఏయ్, ఎవరు వచ్చారు? ఏంట్రా ఆ. ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావు ఇక్కడ పిలిచేది పొద్దున్నే ఊళ్ళో ఎవరు చేస్తాడా ఆ శవం మీద డబ్బులు ఎరుకుందామని దరిద్ర బుద్ధి తప్ప కొట్లో పని చేద్దాం లేదు. రేపు పొద్దున్న నువ్వు తెచ్చాక నీ శవం మీద పైసలు కూడా నువ్వే ఎరుకుంటావురా దరిద్రుడా. అవును రే ఆఫ్టర్ ఆల్ సర్వెంట్ గాడివి ఆ? నెలకి 9 రూపాయల జీతం ఓనర్ ముందు పంచె దించి కడతావా? ఎత్తుకట్టు ఆ? ఎత్తుకట్టు ఆ. తలపాకి చుట్టూ ఉమ్. చుట్టూ తలపాకి చుట్టూ ఉమ్. చుట్టూ ఉమ్. వెరీ గుడ్ పర్మనెంట్ గా అయితే కంటిన్యూటీ మెయింటైన్ చేయి. ఆ. తప్పిందో పంచె చించి గోచి పెట్టి రోడ్లు ఊడిపిస్తా. ఆ. దరిద్రుడా అమ్మ. ఆ. ఓరి దరిద్రుడా ఈ మొలతాడెక్కడిదిరా? ఆ. ఏ పాడ మీద తాడరా ఇది? దీనికి ఒక గుత్తి. ఈ తాళాల గుత్తి ఎప్పుడైనా సరే నీ మొలతాడులో కనిపించిందో గుత్తి కత్తిరించి పందిరి కట్టేస్తా. దరిద్రుడా ఆ. ఏంట్రా అలా చూస్తున్నావు? కొట్టుకోవడం లేదనే ఆ. ఈ బుద్ధి పొద్దునే ఉండాలి రావుడు ఆ. రైట్ రా ఆ. ఏమ్మా కాళ్ళు కడగమని నువ్వే కదా సలహా ఇచ్చావు? నువ్వే కదా? ఏయ్, నువ్వే కదా? ఆ. ఏంట్రా చేసుకున్నావా? పొరపాటైపోయింది సార్. చెక్కు ఆ. ఎందుకు కొడుతున్నావు దాన్ని? అదే కూతుర్రా. నోర్మోయ్ ఆ. ఇప్పుడు అది నా పెళ్ళం. దాని ఒంటి మీద చెయ్యబడిందో మెల్లం కత్తితో ఉంటా. చచ్చిన గేదెలా ఏంటా చూపు. ఆ. దిగో ఆ. దిగో ఉమ్. ఆ బియ్య బస్తా తీసుకెళ్ళి ముసుగు పడే అది కాదే అబ్బా. అన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తా. వద్దు ఎలా? వద్దు